శివయ్య నాన్నకి కష్టార్జితం మేడం కానీ ఉండి రైట్ క్లాస్ తాగండి ముందు ఇస్తున్నట్టు ఒకసారి ఇంకోసారికి మీరు పక్కన రామా ఉంటాయరా మరి ఇవాళ మన రెండు చింతల కార్యక్రమం జరగటం చాలా సంతోషం. యావత్ భారతదేశం కూడా ఈరోజు గర్వించదగ్గ రోజు. మరి ఆయన చేసిన సంస్కరణల వల్లే ఇవాళ వెనుకబడిన తరగతులందరూ కూడా అందరూ సురక్షితంగా ఉంటున్నారు, అందరూ జీవించగలుగుతున్నారు, బాగా జీవించగలుగుతున్నారు. అందువలన వారి యొక్క జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశం ఇచ్చేటందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరియు ముఖ్య విషయం, మా నాన్న సల్వేంద్ర ఓపెన్కి సింగరెడ్డి మరెడ్డి గారిని, చలమారెడ్డి మన శివయ్యని కేశరెడ్డి గారికి కూడా కారణం ఏంటంటే మా నాన్నతోటి వాళ్ళకి అత్యంత సన్నిహితం ఉందన్నమాట, సాన్నిహిత్యం ఉంది మా నాన్నతోటి. చాలా బాగుండేవాళ్ళు. అందువల్ల వాళ్ళిద్దరు పెద్దలు వాళ్ళని పిలిచారు ముగ్గురిని. మా నాన్న ఆశయాలు నేను కొనసాగిస్తానని, ముందు ముందు కూడా ఇదే కార్యక్రమాలు నేను కొనసాగిస్తానని మీకు సభాముఖంగా అంబేద్కర్ రోజే మా నాన్నగారి పేరు మీదుగా సర్వేంద్రం మొదలు పెడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. చింతల గ్రామ పెద్ద అయినటువంటి లేళ్ల పేరయ్య గారి ముందస్తు 13వ వర్ధంతి సంస్మరణ మహోత్సవం సందర్భంగా మరి చలివేంద్రం, అదేవిధంగా మజ్జిగ వితరణ కార్యక్రమం, మరి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావులు ఇద్దరిలో ఒకరైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పర్వదినాన ఆ మహోత్సవ దినమున ఈరోజు మరి చలివేంద్రాన్ని లేళ్ల శ్రీనివాస్ గారు మరి ప్రారంభించడం, వాళ్ళ తనయుడు ప్రారంభించడం జరిగింది. ఎంఆర్ఓ గారు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ విషయంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం వాళ్ళు కొన్ని సంవత్సరాలు కరోనా ముందు వరకు కూడా వృద్ధాశ్రమంలో మరి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, ఆ కార్యక్రమాలు వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరోనా తదుపరి సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి క్రమేపీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చలివేంద్రం మంచినీళ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మజ్జిగ వితరణ కార్యక్రమం కంటిన్యూషన్ గా నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి సేవలు క్షేత్రస్థాయిలో రెంటచింతల పెద్ద గ్రామం అయినప్పటికీ ఆయనకి ఏ విషయంలోనైనా సరే అప్పజెప్పినటువంటి బాధ్యతని మరి క్షేత్రస్థాయిలో నిర్వహించి ప్రాక్టికల్ గా చూపించినటువంటి ఏకైక వ్యక్తి రెంటచింతల గ్రామ చరిత్రలో లేళ్ల పేరయ్య గారు. బాధ్యత 100% చేసేవాళ్లు. పేదలకు కూడా చాలా సేవ చేసేవాళ్లు. సామాన్యులకు గాని అమాయకులకు గాని సేవ చేసేవాళ్లు. వాళ్ళ కుటుంబం కంటే కూడా వాళ్ళ ఫంక్షన్స్ ఉన్న రోజుల్లో కూడా పేదలు వెళ్లి మాకు ఈ పని ఉన్నదని చెప్తే ఆ ఫంక్షన్ కూడా మానుకొని మరి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆయన గ్రామ ప్రజలందరికీ కూడా సేవలు చేయటం జరిగింది. ఏ విచక్షణ లేకుండా ఆయన సేవ చేయటం జరిగింది. వారి సంస్మరణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవంలోనే
జరుపుకుంటారని చెప్పి వారి తనయులు శ్రీనివాసరావు మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, అధికారులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం క్రమేణా జరుపుతారని చెప్పి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా వారి వర్ధంతి కార్యక్రమం కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజును కూడా మాస్టర్ గారు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని వేళ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేక అభినందిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం యూనియన్ తరఫున మాస్టర్ గారి సహకారంతో అంటే దాదాపు మొత్తం మాస్టర్ గారే ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు, మేము సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం రోడ్డు ఎక్స్టెన్షన్ ఉంది, అవుతుందా లేదా అని సందేహంతో ఉన్నాం. కానీ ఆయన మొక్కుబడి దీక్షతో లేదు ప్రతి సంవత్సరం పెడుతున్నాం, ఈ సంవత్సరం కూడా పెట్టాల్సిందే అనే కృతనిశ్చయంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ప్రత్యేకంగా మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఎంతోమంది అంటే రెండుచింతలంటేనే భారీ ఎండలతో అందరూ అల్లాడుతూ ఉంటారు. బస్టాండ్లో దిగిన తర్వాత వాటర్ తాగుదాం అన్నప్పుడు ఏదైనా షాప్లో వాటర్ బాటిల్ కొనుక్కోవడం లాంటి పరిస్థితి ఉంటుంది. కానీ చలివేంద్రం ఉంటే చక్కగా ఒక గ్లాస్తో వాటర్ తాగేసి చేత దిగే పరిస్థితి ఉంటుందని ఒక మంచి ఆలోచనతో మాస్టర్లు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. వేళ శ్రీనివాస్ మాస్టర్ 90% తన కృషితో ప్రతి సంవత్సరం ఇలానే చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ ఊర్లో జన్మదిన శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఈరోజు ఆ మహానుభావుడు వల్లే మేమందరం ఇక్కడ ఉండగలిగాము. ఈ సందర్భంగా సారు లేళ్ల శ్రీనివాసరావు గారు మనకి చలివేంద్రం ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. ఈ ఎండగా రెంటచింతలు ఇప్పటికే 42 డిగ్రీలు క్రాస్ అవుతూ ఉంది. బాగా హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి పైనుంచి కూడా మంచి అలర్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా సారు చలివేంద్రం ఏర్పాటు చేయడం, మజ్జిగ ప్యాకెట్లు పంచడం చాలా చాలా అభినందనీయం సార్. మీరు మరలా ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలని, ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం సార్. వచ్చి ఎంకరేజ్ చేసిన మీ అందరికి కూడా నమస్కారాలు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ.